సీట్లు ఉత్తరాంధ్రకు గాను పాడేరు వరకు తప్ప ఒక్క సీట్లో కూడా ఇవాళ వైసీపీ నాయకులు కూటమి అభ్యర్థికి వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాలేటువంటి దుస్థితికి దిగజారిపోయారు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి, వీళ్ళు చేసినటువంటి దాష్టికాలు, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. అలాంటి దానికి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు నడుము బిగించి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి, మన భూములు మనం కాపాడుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల నిదర్శనం. ఇవాళ మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఎవరైతే డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఉన్నారో, అమాయక దళిత గిరిజనుల వెనుకబడిన తరగతుల అసైన్డ్ భూముల్ని, డీ పట్టాల్ని, కొన్ని వందల ఎకరాల్ని ఐఏఎస్ అధికారులు, వాళ్ళ బినామీలు, అలాగే వైసీపీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారు, అమాయక రైతుల దగ్గర నుంచి దోచేశారు అని చెప్పి పదే పదే ఆధారాలతో రైతులతో సైతం చూపించాం. మేము వీటిలన్నీ విషయాల మీద ఈ భూదోపిడీ ఏదైతే ఉందో, అసైన్ ల్యాండ్స్ ఏదైతే కొట్టేశారో, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఎకరాలు ఏదైతే జియో ఫైనాన్షియల్స్ ప్రకారంగా దోచేశారో, మొత్తం వ్యవహారం మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విచారణ జరిపిస్తాం. పేదల భూముల్ని వాళ్ళకి తిరిగి అప్పగించేలాగా, న్యాయం చేసేలాగా, పేద రైతులకు అండగా ఉండేలాగా మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. ఏదైతే విషకొండ విధ్వంసం చేశారో, ఏదైతే వీళ్ళు సముద్ర తీర ప్రాంతం అంతా పెద్ద ఎత్తున కాంక్రీట్ జంగల్ చేశారో, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే కాజేశారో, వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీసీ అరాచకాలు, స్టీఫెన్ ఆగడాలు మితిమీరిపోయి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయ కేంద్రంగా ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి అదొక వైసీపీ కార్యాలయంగా మార్చేసిన దాన్ని విద్యా సంస్థల్లో విద్యని నేర్పించాల్సి, రీసెర్చ్ చేయాల్సి, బోధించాల్సినటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయాలు, విశ్వ కళాంతల ఒళ్ళు రాజకీయ నాయకుల విగ్రహాలని తీసేసేలాగా మా యొక్క ప్రభుత్వం కృషి చేస్తాం ఖచ్చితంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు విగ్రహాలు లేకుండా, ఎవరైనా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకుంటారు, లేదంటే స్వామి వివేకానంద గారు విగ్రహం పెట్టుకుంటారు. రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి విశ్వవిద్యాలయం రాజకీయాల కేంద్రంగా మార్చేసినటువంటి స్థితికి ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ విగ్రహాలన్నీ తొలగించేలాగా మా ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా కోరుతాం. నిష్పక్షపాతంగా వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, బీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ సిపిఎల్ లాగడాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం ఏదైతే చేశారో, జీవీఎంసీలో వందల కోట్ల రూపాయల దోపిడీ ఏదైతే కాంట్రాక్టులకి వీళ్ళు దారాదత్తం చేసి కొట్టేశారో, G20 సదస్సుతో కానీ అనేకమైనటువంటి కార్యకలాపాల పేరుతో వాటన్నిటిపైన టీడీఆర్ల కుంభకోణం, వందల కోట్ల రూపాయల టీడీఆర్లు ఏవైతే అడ్డగోలుగా వైసీపీ నేతలు జీవీఎంసీ కేంద్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, తొడుగులాంటి ప్రాంతాల్లో దోచుకున్నారో, వాటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. మా ప్రభుత్వంతో ప్రజలకు అండగా ఉంటాం. ఎల్లో మీడియా పేరుతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం ఏ స్థాయికి వచ్చిందనంటే, ఎల్లో మీడియా పేరుతో కొన్ని పత్రికల యజమానుల మీద, ఈనాడు పత్రిక, ఈటీవీ పెద్దలు రామోజీరావు గారి మీద, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు పెద్దలు రాధాకృష్ణ గారి మీద
టీవీ5 యాజమాన్యం మీద, వీళ్ళందరి మీద వీళ్ళు కక్ష కట్టి వీళ్ళు కేసులు పెట్టేటువంటి దుస్థితికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన ఏదైతే జరిగిందో, మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియజేసేలాగా విజ్ఞతగా వాళ్ళు ఆలోచించేలాగా చేసేది ఇవాళ మీడియా. అటువంటి మీడియా ప్రతినిధుల మీద కేసులు పెట్టేటువంటి అరాజక ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మీడియాకి స్వేచ్ఛ ఇచ్చేలాగా, మీడియా ప్రతినిధులందరికీ అండగా ఉండి పాత్రికేయులు ఉంటేనే ప్రజలకు అన్ని కూడా తెలియజేయగలమని చెప్పి, సమాజానికి మంచి చేయగలమని చెప్పి భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందో మరికొద్ది రోజుల్లో అందరికీ కూడా కొత్త నూతన ప్రభుత్వం మంచిగా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందేలాగా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఆదరించినటువంటి విధానం ఏదైతే ఉందో వాళ్ళకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ద్వారాగా మేమందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శిరస్సు వంచి మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి, ఉత్తరాంధ్రలోని వైసీపీ ఖాళీ అయిపోవడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని దోచుకున్న విధానానికి ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఇదే స్ఫూర్తితో ఎప్పుడు కూడా